ఈ నెల 4న మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ సమక్షంలో చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానంపై చేసి నెగ్గామని ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు నట్లు ప్రకటించారు. కానీ అవిశ్వాసం నెగ్గాలంటే 37 మంది కౌన్సిలర్లలో 24 మంది కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి బలపరచాలని అన్నారు. ఆ రోజు అవిశ్వాసానికి అంగీకరించిన కౌన్సిలర్లు తీరా అవిశ్వాస తీర్మాన సమయంలో తటస్థంగా ఉండడంతో అవిశ్వాసం వీగిపోయిందని తెలిపారు. దీంతో మళ్లీ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ ను మళ్లీ యథావిధిగా కొనసాగించాలని ఆర్డీఓకు తెలిపినట్లు వారు వివరించారు. జనవరి 4వ తారీఖు నాడు ఆర్మూర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అవిశ్వాస తీర్మానంలో మున్సిపల్ కౌన్సిలర్లు 36 మంది మరియు ఎమ్మెల్యే గారు ఎక్స్ అఫీషియోగా ఓటు ఎన్రోల్ చేయించుకున్నారు. కాబట్టి డిసెంబర్ 28 నాడు 24 నాడు ఎన్రోల్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం 37 మంది సభ్యులకు గాను అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 2/3 వంతు 2/3 మెజార్టీ కావాల్సి ఉంటుంది. కాబట్టి 37లో 2/3 మెజార్టీ అంటే 25 మెంబర్స్ అవిశ్వాస తీర్మానానికి బలపరిస్తే అవిశ్వాస తీర్మానం నెగ్గేటట్టుగా ఉండేది. కానీ 24 మంది మాత్రమే అవిశ్వాస తీర్మానానికి చేతులు లేపగా ఎమ్మెల్యే గారు తటస్థంగా ఉండడం వల్ల అవిశ్వాసం వీగిపోయిందని మేము భావిస్తూ ఉన్నాం. ఇదే విషయము మరుసటి రోజు 5వ తారీఖు నాడు కలెక్టర్ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన సంఖ్యాబలం లేనందున 25కు గాను 24 మంది అవిశ్వాస తీర్మానానికి చేతులు లేపినందున అవిశ్వాసం వీగిపోయినట్టుగా భావించి మా మున్సిపల్ చైర్పర్సన్ పండిత వినీత పవన్ గారికి మున్సిపల్ చైర్మన్గా కొనసాగే అవకాశం కల్పించాలని చెప్పేసి కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది.